ఎవ్వరి నోట్లే చూసినా ఎక్కడ చూడు ఇరుముడి ఇరుముడి ఇరుముడి. నిజంగా ఇరుముడి సినిమా ఒక అద్భుతము. ఇంకా ఇందులో ముఖ్యంగా ఏంది అంటే అయ్యప్ప మాల వేసుకోవాలంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటేనే మాల వేసుకోగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు మాల వేసుకుందామంటే కూడా అయ్యప్ప కరుణించాడు అందరికీ. కానీ అదృష్టం కూడా ఉండాలి. అటువంటి సినిమా నిజంగా రవితేజ చేసినప్పుడు, రవితేజ యాక్టింగ్ చూస్తుంటే రవితేజ మీద ఇంతకుముందు ఇంత అభిమానం ఉండకపోతుండే. ఏంటంటే రవితేజని చూడంగానే పవన్ కళ్యాణ్ని కాపీ కొట్టిండు అని అనుకునేటోని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అసలు రవితేజ మీద ఎనలేని అభిమానం పెరిగింది. ఎవరైనా ఒక మనిషి, ఒక హిందువుగా పుట్టిన వ్యక్తులు ఎవరైనా ఫ్యామిలీతోని ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే ఆ సినిమా గురించి ఏమీ అంత మజారా చూస్తే తెలుస్తుంది. ఎంతోమంది ఫ్యామిలీలు పోయి సెకండ్ హాఫ్లో ఏడ్చుకుంటూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. నేను గతంలో ఎప్పుడో ఒకసారి చూసిన, నేను లాస్ట్ చూసిన సినిమా ఏంటంటే బాహుబలి. ఇంతవరకు మళ్ళీ థియేటర్కి పోలే. మళ్ళీ ఇప్పుడు ఈ ఇరుముడి సినిమాతోని థియేటర్కి పోదామని డిసైడ్ అయినా. అంటే సినిమా ఒక మనిషిని ఎట్లా పిలిపించుకుంటుంది చూడు అట్లా. అంటే చాలామంది హీరోలు ఉండే. ఇప్పుడు డ్యాన్స్లా ఉన్నాడు, చిరంజీవి ఉంటుండే. ఇప్పుడు యాక్టింగ్లు అంటే పవన్ కళ్యాణ్ది ఒక డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది. అది ఎవరికైనా నచ్చుతుంది. సినిమా థియేటర్లకు వచ్చిన వాళ్ళని ఇట్లా కట్టి పడేసి కుసబెట్టే అటువంటి యాక్టింగ్ పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ ఏదో ఇన్సిడెంట్ ఏదో కొద్ది రోజులు జరిగి కొన్ని సంవత్సరాలు కొన్ని గ్యాప్ ఇచ్చిండు. ఆ గ్యాప్ ఇచ్చిన తరుణంలోనే రవితేజ లేచిండు. సేమ్ అదే యాక్టింగ్ను ఫుల్ఫిల్ చేసిండు. తర్వాత అందరూ ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ని కాపీ కొట్టిండు అన్నట్టు. కానీ సెంటిమెంటు, ఈ ఏడుపు సీన్లల్లో, అసలు ఈ ఫ్యామిలీ, ఇటువంటి సినిమా నేను తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ అటువంటి సినిమా వచ్చింది. నిజంగా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరి నోట ఇరుముడి సినిమా. ప్రతి ఒక్కరు అంత బాగుందని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది ముస్లిమ్స్ కూడా చూడాల్సిన సినిమా. ముస్లింలు కూడా చాలామంది అయ్యప్ప మాల వేసుకుంటారు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకు, అయ్యప్ప ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళిన వాళ్ళకు ఈ ముస్లిం స్వాములు కూడా టచ్ అవుతారు. అక్కడ ఒక వావర్ స్వామి అని ఉంటాడు. ఆ వావర్ స్వామి దర్శనం కోసం పోయినప్పుడు ఈ ముస్లింలు కూడా మాల వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా గతంలో ఇంతకుముందు మాల వేసుకున్న చాలాసార్లు. మాతో పాటు కూడా ఒక పాషా అని ఒక ముస్లిం వ్యక్తి మాల వేసుకొని మాతో పాటు వచ్చిండు. కొంతమంది ఏంటంటే ముస్లిమ్స్ అయ్యప్ప స్వామిని నమ్ముతారు, మాల వేసుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చూస్తే మీకు అర్థమవుతుంది, మీకే తెలుస్తుంది. కొన్ని సినిమాలు ఎట్లుంటాయంటే ఏదో తీసినామా డ్యాన్స్ కోసమా, ఫైట్ల కోసమా అన్నట్టుగా ఉంటాయి సినిమాలు. కానీ మరి ఇటువంటి దేవుళ్ళ మీద వచ్చిన సినిమా చాలా రోజుల తర్వాత, దేవుళ్ళు అని చెప్పేసి అప్పుడు సినిమా తీసిరు. ఎవరు, రాజేంద్ర ప్రసాద్, ఇద్దరు చిన్నపిల్లలు కలిసి తీసిరు. ఎవరు, రాముడి మీద. అప్పుడు వచ్చిన సినిమా మళ్ళీ సినిమా అంటే ఇప్పుడు ఈ సినిమా వచ్చింది. చూడండి, నిజంగా చూస్తే ఇటువంటి సినిమా చూడాలి. ఈ పనికిరాని సినిమాలకు పోయి డబ్బులు వేస్ట్ చేసుకొని వచ్చేదానికంటే ఈ పనికొచ్చే సినిమా పిల్లలకు చూయించవచ్చు. చూస్తే ఒక తండ్రి కూతురి బాండింగ్ ఎట్లా ఉంటుంది, ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఎట్లా బతుకుతున్నది, ఎట్లా గడుస్తున్నది, అన్నీ ఉన్నాయి ఇందులో. చెప్పకూడదు కానీ మీరు వెళ్ళి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అరే ఒక మంచి సినిమా చూసినాము ఇన్ని రోజులకు అనే ఒక ఫీల్ కలుగుతుంది.